Hello all, good morning. This is Dr. Neerja, gynecologist and obstetrician. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఈరోజు ఆల్సో వరల్డ్ రికగ్నైజ్డ్ ఐవీఎఫ్ డే అండి. అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్కి వరల్డ్ మొత్తం ఈరోజు సెలబ్రేట్ చేసుకునే డే జూలై 25th. అయితే ఈ సందర్భంగా అసలు ఫస్ట్ కేసు ఆఫ్ ఐవీఎఫ్ ఎప్పుడు జరిగింది, దీనికి పయనీర్స్ ఎవరు అనేది ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. రాబర్ట్ ఎడ్వర్డ్స్ అనే ఒక ఆయన బ్రిటిష్ ఫిజియాలజిస్ట్ అనమాట. సో ఆయన చాలా కాలం రీసెర్చ్ చేస్తూ ఉండగా ప్యాట్రిక్ స్టెప్టో అనే ఒక ఈయన గైనకాలజిస్ట్ కమ్ సర్జన్ ఆ రోజుల్లో. సో వీళ్ళిద్దరూ మెయిన్ పైనీర్స్ అండి. చాలా అవార్డ్స్ అండ్ ట్రయల్స్ ఇన్ 1970s ఆ టైంలో చేసి చాలా ఫెయిల్డ్ ఎంబ్రియోస్ తర్వాత వాళ్ళు రికగ్నైజ్ చేసింది ఏంటంటే న్యాచురల్గా ఆడవాళ్ళలో ఎగ్ రిలీజ్ అయ్యే టైంని కనిపెట్టి యూరిన్ పరీక్ష ద్వారా దాని నుంచి ఎగ్ రిట్రీవల్ చేసిన తర్వాత ఐవీఎఫ్ అనేది మనం చేయొచ్చు అనేది వీళ్ళు కనిపెట్టారు. వీళ్ళతో పాటు జీన్ పర్డీ, ద మోస్ట్ రెనౌండ్ ఎంబ్రియాలజిస్ట్ అట్ దట్ టైం అనమాట. ఐవీఎఫ్కి డాక్టర్స్ ఎంత అవసరమో ఒక మంచి ఎంబ్రియాలజిస్ట్ కూడా అంతే అవసరం అండి. సో ఈ ముగ్గురు పైనీర్స్ కలిపి ఇన్విట్రో ఫర్టిలైజేషన్ మెథడ్ ద్వారా ఎంబ్రియోని కల్చర్ చేసి దాన్ని మళ్ళీ మదర్కి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆన్ జూలై 25th, 1978 ద వరల్డ్స్ ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ ఆర్ టెస్ట్ ట్యూబ్ బేబీ లూయిస్ బ్రౌన్ యొక్క జననం జరిగిందనమాట. సో అందుకని ఆ రోజు నుంచి వి రిగార్డ్ దిస్ డే యాజ్ వరల్డ్ ఐవీఎఫ్ డే. ఈ రోజుల్లో ఇంకా ఐవీఎఫ్ని ఒక ట్యాబు లాగా చూడడము, అదేదో చాలా వెరైటీ ప్రొసీజర్ కింద కన్సిడర్ చేయడము, ఆర్ ఐవీఎఫ్కి వెళ్ళే కపుల్స్ ఎస్పెషల్లీ విమెన్ని చాలా బ్లేమ్ చేయడం జరుగుతుందండి. లెట్స్ నాట్ డూ దట్ అండి. ఇట్స్ అన్ అబ్సల్యూట్లీ నార్మల్ ప్రొసీజర్ రైట్ నౌ. చాలా మెడికల్ కండిషన్స్కి ఎలా అయితే మనం హెల్ప్కి వెళ్తున్నామో అలాగే ప్రెగ్నెన్సీ ఒకవేళ అవ్వకపోతున్నప్పుడు దాని రీజన్స్ని ఎస్టాబ్లిష్ చేసి దాని ట్రీట్మెంటే ఐవీఎఫ్ అండి. దీన్ని నార్మలైజ్ చేసేదానికి మనం వంతు ప్రయత్నం మనం చేద్దాము. అండ్ ఐ హోప్ మీకు ఒక చిన్న క్లారిటీ ఇచ్చానని చెప్పి. అండ్ లెట్స్ నాట్ మేక్ IVF couple a taboo, and let's just normalize it, treating it as any other medical condition. Thank you.